న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లకు గానముగా సన్మానం చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. రోజు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కాగజ్ నగర్లో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎంఎస్ శ్రీదేవి గారు మాట్లాడుతూ మనకు భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా కళాశాల యొక్క స్టాఫ్ మరియు విద్యార్థులచే అందుకు సంబంధించి ఓటర్ యొక్క ప్రతిజ్ఞ కూడా చెప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ టెమాజీ క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఈ రోజు సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా సిపిఎం నాయకులు సంకే రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి గుమసా ప్రకాష్, కనికరపు అశోక్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామల ఉమ రాణి, జిల్లా కమిటీ సభ్యులు మరియు నాయకులు బోయిరే రమాదేవిలు పాల్గొన్నారు. కుంభమేళా యాత్రను ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లయన్ కొత్తపల్లి శ్రీనివాస్ కాగజ్ నగర్ మండలంలోని ఇస్గంలో కుంభమేళా వెళ్లే భక్తులకు తినుబండారులు మరియు వాటర్ బాటిల్ అందించి అనంతరం జెండా ఊపి యాత్రను ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, వీరితో పాటు లయన్ అధ్యక్షులు రతన్యేయిన్ లయన్, అరుణ్ కుమార్ లయన్, రవివర్మ, సమీర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు. సిర్పూర్ మండలంలోని పారిగం గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక అయ్యారు. చేరిన వారిలో బీజేపీ నాయకులు దుర్కే బుహుజీ, శ్యామ్ రావు, గుణకర్, చిన్నయ్య తదితరులు బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, త్వరలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడం గణపతి, సోహేల్ అహ్మద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.